ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళని పారాచూట్ లీడర్స్ అంటూ ఎన్ఆర్ఐల్ని అంటూ ఉంటే ఇక్కడేమో జంప్ జలానీలని భారతీయ జనతా పార్టీ నెత్తిన పెట్టుకుంది. అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే, జాతీయ స్థాయిలో జిందాల్, నవీన్ జిందాల్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కుటుంబం, దేశంలో ఉన్న గనులన్నిట్లలో వ్యాపారాల్లో వీళ్ళే సిద్ధహస్తులు జిందాలే. ఇక్కడ కూడా జిందాల్ ప్లాంటే కదా నడుస్తున్నది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జిందాల్కి కుమ్మక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమించేది రాజశేఖర రెడ్డి టైంలో, రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక జిందాల్ అనేవాడు కాంగ్రెస్ ఎంపీ అంటూ తెలుగుదేశం రివర్స్ యాజిటేషన్ చేసేది. అట్లాంటి జిందాల్ ఇప్పుడు నవీన్ జిందాల్ బీజేపీలో చేరారు, వెంటనే టికెట్ లభించేసింది. పాత రోజులు కాదు, ఇప్పుడు మంచా చెడా అన్నటువంటిదే చర్చ జరిగేది కాదు. అటుదిటు అయిపోతున్నారు. పారాచూట్ లీడర్స్ కాదు, ఇప్పుడు జంప్ జలానీలకు కూడా వేగంగానే లైఫ్ దక్కుతోంది.